పాండవుల బలం కేవలం వాళ్ళ 5గురు మాత్రమే కాదు. భారతదేశంలోని గొప్ప గొప్ప రాజులందరూ వాళ్ళ వైపే ఉన్నారు. ఆ లిస్ట్ దుర్యోధనుడి మాటల్లోనే విందాం. దుర్యోధనుడు ఇంకా ఎవరెవరిని చూసి భయపడుతున్నాడంటే, దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకంలో ఉన్న పేర్లు చూడండి. దృష్టకేతు, ఇతను శిశుపాలుడి కొడుకు, కృష్ణుడు చంపిన శిశుపాలుడి కొడుకు అయిన ధర్మం కోసం పాండవుల వైపు ఉన్నాడు. చేకితానుడు గొప్ప యాదవ వీరుడు, కాశీరాజు, కాశీ నగరానికి రాజు, ఇతన్ని వీర్యవాన్ అన్నాడు. పురుజిత్తు మరియు కుంతిభోజుడు, వీళ్ళు కుంతీదేవికి సోదరులు, అంటే పాండవుల మేనమామలు. చివరిగా సైభ్యుడు, ఇతన్ని నరపుంగవః అని పిలిచాడు, అంటే మనుషులలో ఎద్దులాంటివాడు, అంత బలవంతుడు అని అర్థం. దుర్యోధనుడు వీళ్ళందరినీ చూపిస్తూ ద్రోణుడికి రిస్క్ ఎంత పెద్దదో గుర్తు చేస్తున్నాడు. ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ జనరేషన్ హీరోస్ కూడా లైన్లో ఉన్నారు. అభిమన్యుడు, ద్రౌపది కొడుకుల గురించి దుర్యోధనుడు ఏమన్నాడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.